హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు చూస్తున్నారు కదా, ఈ రోజు మనం అవుట్డోర్లో ఉన్నాం. అవుట్డోర్ ఏంది వీళ్ళు కొత్తగా అని అనుకోకండి. సో ఇవాళ ఒక ఫ్యాన్ మీటప్కి వచ్చినాము. సో ఎవరి మీటప్, ఏ హీరో అని క్యూరియస్ ఉన్నారు కదా. సో చూడండి, మెయిన్ గా ఫ్యాన్స్ ఒకసారి, ఇంకా ఫ్యాన్స్ రాబోతున్నారు. ఫ్యాన్స్ ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. సో చూస్తున్నారు కదా, మన వీడి విజయ్ దేవరకొండ ఫ్యాన్ మీటప్ ఇవాళ. సో చూడు ఫ్యాన్స్ బాయ్. సో చూస్తున్నారుగా, వీడియోని కలవడానికి అమ్మాయిల క్రేజ్ ఎట్లుందో, ఫుల్ అమ్మాయిల క్రేజ్ ఎట్లుంది మన వీడియోని కలవడానికి. మన కొండన్న గురించి తెలిసిందే కదా, గర్ల్ పవర్. కింగ్డమ్ ఫ్యాన్ మీట్ కి వచ్చినాం అనమాట మేము. అది ఏంట్రా విప్పిండి, అమ్మాయిలనే చూపిస్తాం, మమ్మల్ని కూడా చూపిరా కొంచెం. అది కాదు, మన కొండన్న ఫ్యాన్ మీట్ కి వచ్చిన మన రెడ్డి రెడ్డి గారు కొంచెం లేట్ వస్తుండు, ట్రాఫిక్ లో స్టక్ అయ్యిండు. మనోడు ట్రాఫిక్ లో ఇరుక్కున్నాడు పాపం. వాడు అసలు పెద్ద కొండన్న ఫ్యాన్ కాబట్టి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఆ ముఖంలో కళ చూడాలి, కొండన్న చూస్తే కాంతిలో వెలుగు వస్తుంది మన రెడ్డి గారు ముఖంలో. ఇప్పుడు ఒకవేళ కలిస్తే విజయ్ దేవరకొండ గారికి ఏం చెప్తారు? ఇంకా ఇలానే ఎదగాలి, ఇంకా మూవీస్ చాలా తీయాలి, విషెస్ చెప్తారా? ఓకే. సో కింగ్డమ్ లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఒక న్యూ వే ఆఫ్ విజయ్ దేవరకొండ చూడాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా అన్ని రొమాంటిక్ ఉన్నాయి కాబట్టి. సో ఒకవేళ విజయ్ దేవరకొండ క్వశ్చన్ అడగాలంటే ఏం అడుగుతారు? క్వశ్చన్ నేనేమో అనుకోలేదు. ఏమనుకోలేదు. రష్మికతో పెళ్లి రష్మికతో సరే, ఒకవేళ మీకే ఛాన్స్ వచ్చింది ప్రపోజ్ చేయడానికి, ఎలా ప్రపోజ్ చేస్తారు? అది ఆయనకు చెప్తా అండి, ఇప్పుడు ఎలా చెప్తాను, నేను ఎలా ప్రపోజ్ చేస్తాను. मदीहा तुम्हें कौन सा फिल्म पसंद है विजय देवरकोंडा का? ఖుషి అంటారు మీకు? డియర్ కామ్రేడ్. ఒకవేళ ఇప్పుడు విజయ్ దేవరకొండతో మాట్లాడాలంటే ఏం అడుగుతారు? ఏమడుగుతాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అడగడానికి మాటలు రావు, చూడగానే ఐ విల్ బి స్టన్. ఒకవేళ విజయ్ దేవరకొండ గారు ప్రపోజ్ చేయాలంటే ఎట్లా చేస్తారు? ఐ లవ్ యూ విత్ యూ అంటాను. ఎప్పటి నుండి ఫ్యాన్ విజయ్ దేవరకొండ? 8 years నుండి. అందరూ అర్జున్ రెడ్డియా? అంతే. యాక్చువల్లీ యు నో మై నేమ్ రష్మిక. అది రష్మిక అంటే విన్నావా? అంటే కరెక్ట్ పర్సన్ అడిగినా మనం ప్రపోజ్ చేయమని. అయిపోయింది, మీకు ఏమంటారు, కన్ఫర్మ్ ఇక మీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టే. ఇక రష్మిక చిలుక గోరింకల్ లాగా హ్యాపీగా ఉండండి. ఓకే, వరంగల్ నుంచి వచ్చిరంట ఫ్యాన్స్. వరంగల్ నుంచి. ఓకే. క్రేజీ ఫ్యాన్స్ ఫ్రమ్ పెళ్లి చూపు. మార్నింగ్ ట్రైన్ కి 3 కి స్టార్ట్ అయ్యి 8 కల్లా వచ్చేసాం. ఉన్నది ఈ రోజు ఫుల్ఫిల్ అవ్వబోతున్నది. మామూలుగా ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఈ రోజు ఫుల్ఫిల్ అవ్వబోతున్నది, మామూలుగా లేదు. ఆల్రెడీ ఫుడ్ ట్రక్ లో వరంగల్ లో డిస్ట్రిబ్యూషన్ కి కూడా వెళ్ళాను, ఐస్ క్రీమ్ డిస్ట్రిబ్యూషన్ లో. ఇప్పుడు మళ్ళీ ఇందులో పార్టిసిపేట్ అవ్వడం చాలా లైఫ్ టైం ఇది నాకు మెమొరీ. క్రేజీ అంటే క్రేజీ. వరంగల్ లో అంత ఇప్పుడు దేవేంద్ర ఆల్రెడీ మీకు తెలుసు, దేవేంద్ర తర్వాత అంత క్రేజీగా నిల్చుందంటే గర్ల్స్ లో నేనే. రౌడీ గర్ల్ అని పిలుస్తుంది. సో గైస్ చూస్తున్నారు కదా, మా అక్షయ్ ఫాలోయింగ్. వీడి ఫ్యాన్ మీటప్ వస్తే మా కాలా ఫ్యాన్ మీటప్ అవుతుంది ఇక్కడ. అది అక్షయ్, కాలా, హాయ్. ఫైనల్ గా మన రెడ్డి అసలైన కొండన్న ఫ్యాన్ ఇది రౌడీ. నేను మస్త్ ఎక్సైటెడ్ ఉన్నా. ఫస్ట్ టైం విజయ్ దేవరకొండ లైవ్ లో చూస్తున్నా, అంటే ఇంత దగ్గర నుండి చూస్తున్నా. సో అంటే లిటరల్లీ చెప్పాలంటే ఒక 100 kilometers దూరం నుండి ట్రావెల్ చేసి మరి అసలు రాత్రి నిద్ర అవ్వాలి. నిన్న నైటే కాల్ వచ్చింది నాకు. అదే నిద్ర పట్టలేదు, మరి ఎట్లా పడుతుంది. నిన్న నైటే కాల్ వచ్చింది నాకు. ఇట్లా లిటరల్గా చెప్తున్నా కదా, ఎంత ట్రాఫిక్ ఉంది సార్, జబ్ ఇట్లా వచ్చేసిన. ఇప్పుడైతే ఎగ్జాక్ట్ గా వెయిట్ చేస్తున్నా, మన కొండన్న విజయ్ దేవరకొండ ఎప్పుడు వస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు చూద్దాం అని చెప్పి. యాక్చువల్లీ ఈ రోజు ఈవినింగ్ ఏమంటారు, ప్రీలీజ్ ఈవెంట్ ఉంది ఈసుగూడ గ్రౌండ్స్ లో. అయినా సరే ఫ్యాన్స్ అందరినీ కలవాలి అని చెప్పి ఫ్యాన్ మీట్ పెట్టి, ఇప్పుడు అంత బిజీ షెడ్యూల్ లో కూడా ఫ్యాన్స్ కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తుంది మన విజయ్ దేవరకొండ అన్న. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత లాయల్ హార్ట్, ఎంత బిగ్ హార్ట్ ఉందో మా విజయ్ దేవరకొండ అన్నకి. ఫ్యాన్స్ కోసం ఫ్యాన్స్ కోసం ఆ మాత్రం అంటే లైక్ చాలా, అంటే బిజీ షెడ్యూల్ లో టైం తీసుకుంటున్నా అంటే ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్. స్పెషల్ గా ఫ్యాన్స్ అందరినీ వాట్సాప్ మై రౌడీ బాయ్స్ అండ్ గర్ల్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తాడు చూడు, ఏ స్టేజ్కి వచ్చినా సరే. అదైతే నెక్స్ట్ లెవెల్. అండ్ ఇంకోటి, మొన్న ఏమంటే తిరుపతిలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అయింది కదా, ఆడ ఆ స్లాంగ్ ఏదైతే మాట్లాడాడో తిరుపతి స్లాంగ్ లో, అదైతే క్రేజీ ఉండే.
ఈ తిరుపతి వెంకన్న స్వామి ఈ ఒక్కసారి నా పక్క వాడిని నడిపించు, చాలా చాలా పెద్ద పెద్ద అయిపోడుస్తా. అది నాకు తెలిసి నెక్స్ట్ ఫిలిం లా ఏమన్నా అదే తిరుపతి బ్యాక్ డ్రాప్ ఉంటదేమో అని అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ సినిమా అదే ఉంది కదా, ఒకటి పోస్టర్ రిలీజ్ చేసారు అంటే దేవుని ముంగట కత్తులు పెట్టి అది. సో నాకు తెలిసి ఆ బ్యాక్ డ్రాప్ ఉండొచ్చు అది. అదే ఏమంటావు? నాకైతే అదే అనిపిస్తుంది. ఎస్ ఎస్. ప్రతిసారి ఏదో ఒక కొత్త జానర్ లో కానీ లేకపోతే ఒక మంచి కొత్త లుక్ లో కానీ ఎక్స్పెక్ట్ చేస్తుంటాం కదా. సో అంటే మీకు ఏ జానర్ చేయాలనిపిస్తుంది? అంటే విజయ్ దేవరకొండ గారు ఈ జానర్ చేస్తే మస్తు ఉంటది అన్నట్టు. అందరికి తెలిసినట్టు ఆయన రొమాన్స్ లో ఆయన కింగ్, కానీ ఇలాంటి మాస్ ఊర మాస్ స్టోరీస్ లో ఇంకా బాగుంటాడు ఆయన చూసేకి. ఇప్పుడు వరకు వచ్చి కమర్షియల్ మూవీస్ ఎక్కువ తీసారు కాబట్టి ఫస్ట్ టైం ఇలాంటి కొంచెము పాన్ ఇండియా లెవెల్ మూవీ వస్తుంది కాబట్టి ఒకేసారి దేవరా, కేజీఎఫ్, సలార్ అన్నిటిని కొట్టేటట్టు ఉన్నది. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. ట్రైలర్ ఎట్లా అనిపించింది మీకు? ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు అసలు? ఇన్ని రోజులు హుదూద్ తుఫాన్, ఆల తుఫాన్ చూసాం. 31st కి విజయన్న తుఫాన్ చూడబోతున్నాం. జై రౌడీ! విజయన్న హిట్ కొట్టినంటే ఈ స్వీట్స్ ఇస్తాడు. స్వీట్ మేము హిట్ కొట్టినామని స్వీట్ తింటున్నాం. ఇవన్నీ స్వీట్స్, ఫ్యాన్స్ అందరికి స్వీట్స్. ఆల్రెడీ ఆయన ఫిక్స్ అయిపోయిండు బ్లాక్ బస్టర్ అని, అందుకే స్వీట్స్ ఇచ్చేసిండు. మేము ఆ స్వీట్స్ తింటున్నాం. బర్త్డేకి ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫ్యాన్ ప్రెసిడెంట్స్ అందరికి టీ షర్ట్లు పంపిస్తాడు విజయన్న తరపు నుంచి. టీ షర్ట్లు, ఐస్ క్రీమ్ ట్రక్లు, విత్ లాట్స్ ఆఫ్ లవ్. ఫ్యాన్ అయినప్పుడు మేము హిట్ అయినా కాకపోయినా ప్రౌడ్ చెప్పుకుంటాం. ఆయన మా కోసం చాలా చేస్తాడు. బ్లాక్ బస్టర్ వచ్చినా రాకపోయినా అన్ని ఆయన మా కోసం చాలా చేస్తాడు. ఆయన మంచోడు ఫస్ట్. ఆయన కోసం మేము ఎప్పుడు ఇట్లనే ఉంటాం. విజయ్ దేవరకొండకి ఎన్ని హిట్స్ వచ్చినా కూడా మన విజయ్ దేవరకొండ అన్న గ్రౌండ్ ఆడుతుంటాడు. ఇప్పుడు ఫ్యాన్స్ మాత్రం చాలా బాగా చూసుకుంటాడు. ఇది మనం చూస్తే ఇప్పుడు అందరి మాటల్లో ఫ్యాన్స్ కి స్వీట్స్, భోజనాలు, ఫ్యాన్స్ కి స్వీట్స్, భోజనాలు. ఇక్కడ వేసుకున్న రౌడీ వేర్ టీ షర్ట్స్ అన్ని ఆయన ఇచ్చిన గిఫ్ట్ ట్యాంపర్. ఎవరు కొనుక్కున్నాయి కాదు, చాలా వరకు రౌడీ ఉంటాయి. ఇదైనా కానీ ఇవన్నీ అన్ని ఆయన ఇచ్చిన గిఫ్ట్ ట్యాంపర్స్. కానీ నేను మాత్రం నేనే కొనుక్కున్నా కదా. అల్లు అర్జున్ గారికి పుష్పతో అలా అన్ని రికార్డులు పగలగొట్టాడు. ప్రభాస్ గారికి బాహుబలితో ఎన్ని రికార్డులు పగలగొట్టారు. పవన్ కళ్యాణ్ గారికి ఖుషి సినిమా ఎన్ని రికార్డులు పగలగొట్టారు. తర్వాత ఇంకా చాలా బెస్ట్ మన రామ్ చరణ్ గారికి రంగస్థలం అలా ఎంతెంత రికార్డులు వచ్చినాయో విజయ్ దేవరకొండ గారి కెరియర్లో ఇప్పుడు ద బెస్ట్ రికార్డులు. అంటే ఈ అన్ని రికార్డులని తిరగడానికి మీ ముందు ఒక కింగ్ వస్తున్నాడు. ఆ కింగ్ పేరు విజయ్ దేవరకొండ. ఒక్కొక్క సీన్ చూస్తూ ఉంటే అసలు రోమాలు నిక్కబడుస్తున్నాయి అన్నమాట. అట్లున్నాయి ఒక్కొక్క సీను. ఆ బీజియము, ఆ సీన్స్ కి ఆ బీజియము అనురీది కొట్టిండు, అసలు మామూలుగా కొట్టలేదు. అబ్బా, మీరు విజయ్ దేవరకొండకి ఎప్పటి నుండి ఫ్యాన్? నేను ప్రభాస్ ఫ్యాన్. ప్రభాస్ ఫ్యాన్ కాకపోతే నేను విజయ్ దేవరకొండ ఫ్యానే, కానీ డై హార్డ్ ఫ్యాన్. యాక్చువల్గా ఏంటంటే ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు నేను కూడా ఒకప్పుడు ప్రభాస్ ఫ్యానే, అంటే ఇప్పుడు కూడా ప్రభాస్ ఫ్యానే, కానీ విజయ్ దేవరకొండ ఫ్యానే. సో అందరు కూడా యునైట్ అయి ఉంటామట. ఇది ఏంటంటే టిఎఫ్ఐ అందరు బాగుండాలి, అందరు ఫ్యాన్స్ అందరు కలిసి ఉండాలి, బాగుండాలి. ఇది డై హార్డ్ రెబల్ ప్రభాస్ ఫ్యాన్స్ తరపు నుంచి నేను చెప్తున్నాను. ఈ కింగ్డమ్ మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో షూర్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాకుండా ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా, వేరే హీరోల ఫ్యాన్స్ కూడా అందరు కూడా సినిమా హిట్ కావాలి, కొండన్న ఇప్పుడు కంబ్యాక్ ఇస్తుంది అందరు కూడా ఎంత షూర్ గా చెప్తున్నారు. చూడండి, మనతో పాటు ఇంకో యూట్యూబర్ కూడా పరిచయం అయ్యాడు. సో మీ పేరు బ్రో? రవి వర్మ. మీ ఛానల్ పేరు? ఫంకీ ప్రాంక్స్. ఓకే, సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మూవీ నుండి? యాక్చువల్ కొత్తదనం ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉంది. అందులోనే ఇంకా బ్రదర్ బాండింగ్ ఉంది కాబట్టి సో ఈగర్లీ వెయిటింగ్. వంశీ వీడియోలు అనౌన్స్ చేసినప్పుడే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అరే అంటే ఇప్పుడు వంశీ అనే అన్నయ్య బెస్ట్ ప్రొడక్ట్స్ ఇస్తున్నాడు వాళ్ళ ప్రొడక్షన్ నుండి. సో ఈగర్లీ వెయిటింగ్ బ్రో. ఈసారి కొడుతున్నామని కొట్టేసామని ముందే చెప్తే అరే వాళ్ళు స్టార్ట్ చేశారా అంటారు, బట్ ఈసారి కొట్టేసాం బ్రో, మిస్ అవ్వదు. సో అన్న ఎఫర్ట్స్ ఈసారి వేస్ట్ అవ్వు. ఇది ఫ్యాన్స్ కి ఒక గుర్తుండిపోయే ఫిల్మ్ అయితే అవుతుంది. ఏమైనా చెప్పాలనిపిస్తే ఏం చెప్పాలి? అది మాటల్లో చెప్పలేం బ్రో, కష్టం అసలు మాటల్లో చెప్పలేం బ్రో. దానికి ఓడ్ అనేదే లేదు. ఆయన ఒక 100 హగ్గులు ఇచ్చినా గానీ అది తీరని ప్రేమ. చాలా మంది చాలా ఎమోషనల్ గా వెయిట్ చేస్తారు అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా మీ అన్ని స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంది అది ఇది అన్నారు. కానీ ఇప్పుడు ఈ మూవీ తోటి లిటరల్ గా చెప్పాలంటే చూపించే ప్రతి వేలు
తెచ్చిన ప్రతి నోరు ప్రతి ఒక్కటి కూడా 31st రోజు మార్నింగ్ షో చూసినాక చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు కూడా అంతే. ఫ్యాన్స్ అందరు చాలా ఎమోషనల్ ఉన్నారు. మా రెడ్డితో పాటు వెనకాల బ్రో కూడా చాలా ఎమోషనల్ అయ్యింది అనమాట. అది చూస్తున్నారా చాలా సో గైస్ ఫైనల్లీ విజయ్ దేవరకొండ వచ్చేసిన మాట ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. వస్తా మా రౌడీ కోసం ఈ మూమెంట్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తాను నేను. అంటే లైక్ విజయ్ దేవరకొండ అన్న చూడాలి అని చెప్పి, అంటే చాలా సార్లు ఛాన్స్ వచ్చింది, ఇంత దగ్గర నుండి చూడాలని చెప్పి ఎప్పుడు వెయిట్ చేస్తున్నా. సో చాలా చాలా ఎక్సైట్ గా ఉన్నా. 100% నైస్లీ హ్యాపీలీ అందరం ఫోటోలు దిగుదాం. బట్ ఐ వాంట్ ఎవ్రీ వన్, బయట వెయిట్ చేస్తున్న వాళ్ళకి కొంచెం భయం అవుతుంటుంది సడన్గా వెళ్ళిపోతాడని, బయట చెప్పండి నేను ఎక్కడ వెళ్ళాను, ప్రతి ఒక్కరితో ఫోటో దిగేంతవరకు. సో మనం నెమ్మదిగా హ్యాపీగా ఫోటోలు దిగుదాం, అందరం ఒక్కొక్కరు దిగి మళ్ళీ సాయంత్రం కలుద్దాం, సాయంత్రం ప్రీ రిలీజ్ దగ్గర. లెట్స్ స్టార్ట్. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ. సో గైస్ ఈవెంట్ లో మన సబ్స్క్రైబర్ ఇవ్వడం జరిగింది. మీట్ అవర్ సబ్స్క్రైబర్ ప్రసన్న. Hey everyone. So actually we are in Kingdom family. So నేను ఎవరో మీరంతా ఛానల్ ఫేస్ వాళ్ళని I met in live. I'm just gonna tell about this team. I really had lot of fun with you all, Akshay sir and all of the team. So I do suggest you all to go to that page, watch their funny videos and just support them. Yeah, thank you so much. సో ఇది గైస్, సో మొత్తానికి ఈ రోజు అయితే అవుట్డోర్ షూట్ అయితే ఇట్లా జరిగింది. అంటే మేము మన విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ ఫ్యాన్ మీట్కి అయితే అటెండ్ అయినాము. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఇట్లుండే, మామూలుగా లేదు. యాక్చువల్గా మాకు క్యూరియస్ ఉండే చాలా, ఇట్లాంటి ఫ్యాన్ మీటప్స్ ఎట్లా ఆర్గనైజ్ చేస్తారు, ఏడ చేస్తారు ఏంది అని. సో చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది అనమాట. సో కొందరిని కలిసినాము, కొన్ని కొత్త కొత్త పరిచయాలు అయినాయి. అంటే ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి కూడా కొంచెం బయట వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏందన్నది బాగా అర్థమైంది అనమాట. అంటే ఫ్యాన్స్ ఎమోషన్ ఏ రేంజ్ లో ఉంటుందని కొంతమంది అయితే ఏడ్చుకుంటా మరి చెప్పారు. అది కొంచెం చాలా ఎమోషనల్ గా అనిపించింది. బాగా కట్టర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఓవరాల్ గా ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి లెర్నింగ్ అయింది. బాగా ఆర్గనైజ్ చేసారు, అంత క్రౌడ్ ని బాగానే కంట్రోల్ చేశారు. అండ్ యాక్చువల్లీ మనం కూడా మన వైఎం టీమ్ అండ్ వీడితో ఒక ఫోటో దిగుదాం అనుకున్నాము, కానీ అప్పటికి చాలా క్రౌడ్, అంటే చాలా క్రౌడ్ వచ్చేసారు. వాళ్ళందరిది అయిపోయి మళ్ళా విజయ్ కూడా చాలా లేట్ అయిపోతుంది, ఇక అయిపోగానే పంపించేస్తారు కదా. సో చాలా అప్పటికే ఫుల్ హెవీ క్రౌడ్ అయిపోయేసరికి మేము కూడా వచ్చేసినాం ఇక. సో నెక్స్ట్ టైం చూద్దాం, అంటే చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి వ్లాగ్, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఫస్ట్ టైం కదా. నెక్స్ట్ టైం కలిస్తే తప్పకుండా ఒక ఫోటో అయితే దిగాలి మనం, ఏమంటాం? అంతేగా మరి. సో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా ఫ్యూచర్ లో ఎన్నో రాబోతున్నాయి కాబట్టి, సో మనం పార్టిసిపేట్ చేసిన వాటికైతే అన్నిటికీ ఖచ్చితంగా వ్లాగ్ చేస్తాము. సో మీరైతే మాక్సిమం నెక్స్ట్ అవుట్డోర్ షూట్స్ ఎక్కువ చూడగలుగుతారు, అంటే అవుట్డోర్ వీడియోస్. అండ్ మేము ఎక్స్పీరియన్స్ చేసింది కాక మాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఆ వీడియోస్. ఎస్, ఎక్స్పీరియన్షియల్ ఉంటుందా వీడియోస్? ఎస్. మరి మన కొండన్న ఫ్యాన్ రెడ్డి ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఏం చెప్పాలి అసలు, అంటే నాకు మాటలు లేవు. అంటే మా విజయ్ దేవరకొండ అన్నని ఫస్ట్ టైం అంత దగ్గర చూసినాక నాకు మాటలు లేవు, ఏం మాటలు అర్థమవుతలే. అసలు నేను మధ్యాహ్నం కూడా లంచ్ చేయలే, ఎందుకంటే విజయ్ దేవరకొండ అన్న చూడగానే నాకు కడుపు నిండిపోయింది. అందుకే చాలా మంది అక్కడ ఫుడ్ పాసెస్ ఇస్తారు అనమాట ఫోటో సెషన్ అయిపోగానే. సో ఆ ఫుడ్ పాసెస్ కూడా చాలా మంది తీసుకోలే, ఆ కడుపు అక్కడనే నిండిపోయింది వాళ్ళకి. విజయ్ దేవరకొండ అన్న తోటి ఫోటో దిగి ఇట్లా ఇట్లా
ఏమంటారు ఇట్లా ఇట్లా ఫోటో దిగేసరికి అందరికి కడుపు ఎండిపోయింది అనమాట మాక్సిమం. సో ఇది గైస్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye bye. See you, bye bye. See you, bye bye. Next video లో కలుద్దాం. See you, bye bye కాదు. See you next video లో కలుద్దాం. ఆట చూస్తావా? చిట్టా చిట్టా చిట్టా